హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లెటూరు పద్ధతిలో టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అలాగే ఈ టమాటా పచ్చడి వేసుకొని తిని ఒక్కసారి రుచి చూసారనుకోండి, ఈ రుచిని జన్మలో మర్చిపోలేదు, అంత రుచిగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే మూత పెట్టేసి ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా కొంచెం తెల్లగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ టమాటా ముక్కల్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండుని వేసుకోండి. చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయినా కానీ సరిపోతుంది, చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ చింతపండు కూడా మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటో అలాగే చింతపండు చక్కగా ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఉడికించుకున్న ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కావాలంటే దీన్ని పచ్చిమిర్చిని సపరేట్ గా, వెల్లుల్లిని కూడా సపరేట్ గా తీసుకొని రోట్లో ఫస్ట్ పచ్చిమిర్చిని దంచిన తర్వాత ఈ టమాటా ముక్కలను వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటా చట్నీ. రోలు అవైలబుల్ గా లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ కదా, రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఈ పల్లెటూరి టమాటా పచ్చడి రుచి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. Thank you.